అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. కొన్ని చీరలు మనకి రిలేటెడ్‌గా ఉంటాయండి. మనకి దగ్గరగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను కట్టుకున్న చీరని చూడంగానే మీకు అర్థమై ఉంటుంది. నాకెంతో ఇష్టమైన ఈ ముగ్గుల డిజైన్ తోటి ఉందండి. దీన్ని కోలం డిజైన్ అంటారు కదా! అంటే చుక్కల ముగ్గులుంటాయి చూడండి. ఆ చుక్కల ముగ్గులతో వచ్చిన ఈ శారీ అనమాట. నాకు ఈ చుక్కల ముగ్గుల చీరలు చాలా ఇష్టమండి. ఒక 10 ఏళ్ల క్రితం కూడా కొనుక్కున్నానండి. చానాళ్ళు వాడేసేసాననమాట. తర్వాత మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా నేను కలంకారీ ముగ్గుల చీర కట్టుకుని చాలా వీడియోసే ఉంటాయి దానికి సంబంధించి. అలా ముగ్గుల చీర అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర కొత్తగా ఏమీ లేవు. అయితే అమెజాన్‌లో కోలం శారీస్ అని వెతికితే ఇది దొరికిందనమాట అండి. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రోజు ఇవే ముగ్గులేస్తానండి. ఈ చుక్కల ముగ్గులే కాదండి. ఇదిగోండి ఈ ముగ్గు చూడండి. లక్ష్మీ ముగ్గు. ఇది సాధారణంగా అందరూ వేసే శుక్రవారం ముగ్గు. లక్ష్మీ ముగ్గు అంటాం కదండీ! ఆ ముగ్గు పళ్ళుకొచ్చిందనమాట. ఎంత బావుందో నాకు బాగా నచ్చి ఆర్డర్ పెట్టాను. శారీ చాలా బావున్నదండి. ఇది కాటన్ కాదండి. ఒక ఫ్యాన్సీ వెరైటీ లాగా ఉన్నదనమాట. మనకి లెనిన్ అనుకోండి. లెనిన్. ఆహ్, బావుంది. డైలీ యూజ్‌కి బావుంటది. వాషబుల్ ఈ శారీ. ఇలా బావున్నది. మీకు ఒకవేళ ప్రత్యేకించి ఇటువంటి డిఫరెంట్ శారీస్ ఏమన్నా కోలం డిజైన్‌వి అలాంటివి కావాలి అని అనుకుంటే కనుక ఇది తెప్పించుకోండి. బావున్నదండి. ఈ చీర నాకు చాలా బాగా నచ్చిందనమాట. ముఖ్యంగా ఆ ముగ్గుల్ని ఇష్టపడతాం కదా మనం. ఆ ముగ్గుల డిజైనే ఉండేసరికి నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇంకో 3 ఉన్నాయండి. మీకు నచ్చింది ఏదైనా కూడా తెప్పించుకోవచ్చు. తర్వాత ఒక్కో శారీ అండి చూసి అబ్బా! ఇది గ్యాప్ బార్డర్ తోటి బావున్నది. దీనికి ఏదన్నా చెయ్యొచ్చు అన్నట్టుగా ఆర్డర్ పెట్టానండి ఈ శారీని. అసలు ఇదంతా కలిపి ఒక 100 గ్రాములు కూడా లేదేమోనండి. ఈ శారీ బరువంతా కలిపి. అల్కాగా ఉన్నదనమాట. ఇంత అల్కాగా ఉంటే గనక మనకి చుట్టుకుపోతద్దండి చీర. పోనీ ఖరీదు కూడా తక్కువేమీ కాదు. 999 ఉన్నదనమాట అండి. అంటే నిజానికి నేను ఈ గ్యాప్ బార్డర్ కావాలి. ఇలాగా కావాలి. దీనిలో ఏదన్నా డిజైన్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇది ఆర్డర్ పెట్టాననమాట. ఈ శారీ అంతా ఇంతే అండి. 2 వెంపులా ఇలాగా బార్డరొచ్చి. 1000 ఇది. సరే ఇది ఓకే అన్నట్టండి. అంతే. ఓకే అనే కన్నా నేనైతే క్యారీ చేయలేనండి. ఎందుకంటే అంత మెత్తగా ఉండే చీరని కట్టుకుంటే మనకి లొంగ చుట్టుకుపోతుందండి. చుట్టేసుకుంటది. అందువల్ల దీనికి ఏమీ చేయదలుచుకోలేదండి. ఇదిక అలా ఉంచేయటమే. వీలైతే రిటర్న్ కూడా పెట్టేస్తాను. టాజిల్స్ మాత్రం సూపర్‌గా ఉన్నాయండి. అంటే టాజిల్స్‌ని బట్టి శారీని ఇదవ్వలేం కదా! నే నేను అనుకోవటం ఈ ఉన్న బరువు కూడా ఈ టాజిల్స్‌దే తప్ప శారీది అయ్యుండదండి ఇది. అలా అనిపిస్తోందనమాట. అందువల్ల ఓకే ఉందండి ఈ శారీ. నాకు అంత ప్రిఫరబుల్ కాదు. ఈ మధ్య అంతా కూడాని క్రేప్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి. అంటే రెగ్యులర్ యూజ్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అని అనుకుంటే క్రేప్ శారీస్ ఇష్టపడేవాళ్ళు. క్రేప్ శారీ ఏంటంటే మనం కట్టుకున్నప్పుడు ఫాలిన్ క్లాత్ లాగా ఉంటుందనమాట మెత్తగా. అందులో ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఆర్డర్ పెట్టాననమాట అండి. ఇప్పుడు మీకు చూపించే ఈ శారీస్ అన్నీ కూడా 999 అండి. ఇది కూడా 955 పడింది. ఒక 50 రూపీస్ తక్కువ పడిందనమాట. సేల్‌లో ఉండి. లేకపోతే ఇది కూడా 1000 ఇప్పుడు చూపించేవన్నీ కూడా అలానేననమాట అండి. ఇగోండి ఇది ఈ చిన్న జరీ గీతతోటి వచ్చిందనమాట. ఆ తర్వాత ఉన్న బార్డర్ జరీ కాదండి. ప్రింట్ అనమాట. ఇదంతాని. కలరు చాలా ధాటిగా ఉందండి. చాలా ధాతు రంగులు ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ చాలా బావుంటుందండి. మేము ధాతు రంగులు అంటాం. అంటే ధాటి అయినది అని అర్థం అనమాట. చాలామంది ఉపయోగిస్తారేమో ఆ వర్డ్ నాకు అంత తెలీదులెండి. మళ్ళీ మీకు అర్థం అవ్వదేమోనని చెప్పి క్లియర్‌గా చెప్తున్నాను. దీనికి పళ్ళు అంతా కూడా వచ్చిందండి. పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ బావుందండి. ఇది ఈ బ్లౌజ్ కుట్టించుకుని వేస్తే ఈ శారీ లుక్ చాలా బావుంటుంది. ఈ శారీస్ ఇటువంటివి ఎందుకు చూపిస్తాను అనంటే
మన ఫ్యామిలీలో ఎంప్లాయీస్ ఉంటారండి. రెగ్యులర్ యూస్‌గా శారీస్ తక్కువలో కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా నేను 1000 బిలోవే ప్రిఫర్ చేస్తానండి. ఇప్పుడు ఈరోజు చూపించేవన్నీ కూడా 999 ఉన్నాయి. ఇందులో ఏదన్నా మీకు నచ్చితే గనక మీరు ఆర్డర్ చేసుకోండి. ఇవి క్రేప్ వెరైటీ అండి. అలానే ఇది కూడా క్రేపో లేకపోతే ఒక పట్టు టైపో అనుకుని ఆర్డర్ పెట్టా. 2 కాదండి. మరి ఇది ఒక ఫ్యాన్సీ టైప్ అంతే. ఇదిగోండి. ఈ క్రేప్ అజ్రక్ ఇప్పుడంతా బాగా ట్రెండింగ్ కదండి. క్రేప్ అంతా ఇట్లా జర్ర జర్రన జారిపోతూ ఉంటుంది అనమాట అండి. అజ్రక్ ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయండి. అదే బ్లాక్ అన్ని చోట్ల బ్లాకే ఉంటుంది అనుకుంటే మనం ఈ కలర్ ప్రిఫర్ చేయొచ్చండి. ఇది స్లేట్ కలర్, బ్లాక్ కాదు, స్లేట్ కలర్ అనమాట అండి. బాగుంది. ఈ డిజైన్ ఏంటి, శారీ ఏంటి, చాలా బాగుంది. ఇది ఆర్డర్ చేయటానికి మరో కారణం ఉన్నదండి. ఇదే సేమ్ మంగళగిరిలో బార్డర్లెస్ శారీలో చూశాను అనమాట. సేమ్ అజరక్ ప్రింట్, ఇదే అజరక్ ప్రింట్, ఇదే స్లేట్ కలరు, వితౌట్ బార్డర్లో చూశాను. వితౌట్ బార్డర్ అయినా సరే మనకి 3000, 32నో ఎంతో ఉన్నదండి. సరే ఇది 1000 కదా అంటే 999 కదా అని అజరక్ అది పెట్టాను. చాలా బాగున్నదండి. క్రేప్ ఇష్టపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇది ఆర్డర్ పెట్టుకోండి, బాగుంటుంది. అంటే క్రేప్ కట్టగలిగే వాళ్ళు మాత్రమేనండి. ఇప్పుడు ఈ శారీ ఉందనుకోండి, ఇది లెనిన్ శారీ. లెనిన్ శారీ జర్రుబుర్రుమంటూ ఏమి ఉండదు, మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది. కానీ క్రేప్ అలా కాదండి, కొంచెం ఫాలిన్ క్లాత్ తోటి ఉంటుందన్నమాట. అందుకనే నేను 1కి 2 సార్లు చెప్తూ ఉన్నాను. కానీ ఈ క్రేప్లో ఇప్పుడంతా కూడా ట్రెండింగ్ శారీస్ నడుస్తున్నాయండి. అందులో ఈ చారల చీర కూడా బాగా ట్రెండింగ్గా ఉందండి. మొత్తం 2 కలర్స్ తోటి చారలు వస్తాయి, అటు ఇటు బార్డర్ వస్తుంది అనమాట. ఇది కూడా అజరక్ ప్రింటేనండి. అజరక్లోనే ఇదొక ప్యాటర్న్ అనమాట. ఇవి మనకి సేమ్ మంగళగిరి పట్టులో ఉన్నాయన్నమాట అండి. అందుకనే నేను ఇంట్రెస్ట్గా తెప్పించాను అనమాట. క్వాలిటీ అయితే అసలు ఇక చూసుకోక్కర్లేదు. ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుందన్నమాట. దీనికి అజరక్ పళ్ళు, శారీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి. క్రేప్ శారీస్ ఎలా ఉంటాయో తెలుసు కదండి. మరి పల్చగా సిల్క్ లాగా అయితే ఉండదు, బాగుంటుంది. ఫాలిన్ క్లాత్ తోటి ఉంటుంది. నేనైతే ఏమంటానంటే జరుబురులాడుతూ ఉంటాయి చూడండి, అటువంటి చీరలు అనమాట. కానీ బాడీ హగ్గింగ్ లాగా చాలా చల్లగా మెత్తగా బాడీకి అతుక్కుని ఉంటాయి అన్నమాట. ఇవి కొద్దిగా లావు ఉన్నాము అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఇటువంటి చీరలు ప్రిఫర్ చేయొచ్చండి. ఇవి ఏంటంటే చెప్పాను కదా, బాడీ హగ్గింగ్ మెటీరియల్ అనమాట. బాడీకి అతుక్కుని మెటీరియల్ ఉంటుంది కాబట్టి బాగుంటాయి. ఇప్పుడంతా మోడల్ సిల్క్ అని, విస్కోస్ సిల్క్ అని వస్తున్నాయి కదండి, ఈ మెటీరియల్ అనమాట. దీనికే ఉందండి ఖరీదైన జరీ బార్డరు, అది వేస్తే మోడల్ సిల్క్ శారీ అని అంటున్నారు. దీనిలో జరీ గట్రా ఏమీ లేదన్నమాట అండి. బాగుందండి. ఇది ఇట్లా నిలువు చారలది ఏంటంటే కొద్దిగా షార్ట్గా ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇటువంటి శారీస్లో పొడవుగా కనిపిస్తారు అనమాట అండి. బాగుందండి శారీ, నాకైతే డిఫరెంట్గా ఉన్నది, బాగుంది. నేను ఇవి సెలెక్ట్ చేయడానికి ఒక కారణం ఏంటంటే అండి, ఇవి నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇటువంటి చీరలు మంగళగిరిలో కానీ ఈ మోడల్ సిల్క్లో కానీ చూసినకి నాకు అమెజాన్లో క్రేప్లో దొరుకుతున్నాయి అనమాట. అందువల్ల ఆర్డర్ పెడుతున్నాను అనమాట అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ శారీ కోసం నేను షాప్కి వెళ్ళి మోడల్ సిల్క్ లాంటిది అన్నా సరే మోడల్ సిల్కే చూపిస్తారు. 3000 రూపాయలు అలాగా ఉంటుంది. రెగ్యులర్ యూస్కి అంత ఖరీదు పెట్టి వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట అండి. అందుకనే నేను ఈ తక్కువలోయే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఇది కూడా తప్పకుండా ప్రిఫర్ చేయండి, బాగుంది. ఇది మాత్రం నేను కట్టే విధంగా లేదు, సో దీని గురించి అంతగా నేనేమి ఆలోచించట్లేదు, రిటర్న్ చేసేస్తాను. ఈ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఇలాగ డిఫరెంట్ శారీస్ ఏమన్నా పోలం డిజైన్లని, లేకపోతే అజ్రక్ ప్రింట్స్ అని, లేదా మంగళగిరి పట్టు లాంటిది మోడల్ సిల్క్లో కానీ, మంగళగిరి బార్డర్ కానీ, ఇటువంటి ఏమన్నా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక తక్కువలో, ఇలాగా మనకి తక్కువలో అమెజాన్లో దొరుకుతున్నాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. రెగ్యులర్ యూస్కి బాగుంటాయి. పైగా ఇవన్నీ కూడా వాషబుల్ అండి. శుభ్రంగా చక్కగా ఇలా జాడించి ఆరేసుకున్నా చాలు, ఇస్త్రీ అవసరం ఉండదు.
ఏ సీజన్ అయినా కట్టుకోవచ్చండి. కాటన్ ఎలా మనం క్యారీ చేయొచ్చో వీటిల్ని కూడా అలానే క్యారీ చేయొచ్చు. నాకు బాగా నచ్చినాయి. అన్నీ కూడా విత్ బ్లౌజులు ఉన్నాయండి. అన్నిటికీ విత్ బ్లౌజులే. దీనికి కూడా ఉంది. నా దగ్గర ఉన్న బ్లౌజులతోనే మ్యాచ్ చేసేస్తాను కాబట్టి ఈ విధంగా మ్యాచ్ చేసేసాను. అమెజాన్‌లో ఇలా డిఫరెంట్ శారీస్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా భలే దొరుకుతూ ఉంటాయండి. అంటే వాటి గురించని ఇప్పుడు మనం షాపింగ్‌కెళ్ళి పలానా వస్తువు కోసంనని వెతుక్కుని, కొని అసలు అంత టైం ఉండట్లేదండి ఎవరికీను. పైగా ఇప్పుడు అన్నీ దూరభారాలయిపోయినాయి కాబట్టి, మనకి అమెజాన్‌లో మంచియి గనక మనం సెలెక్టెడ్‌గా వెతుక్కుంటే చక్కటియి ఉంటాయన్నమాట అండి. ఎందుకంటే అమెజాన్‌లో కోట్ల కొలది ప్రొడక్ట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ శారీస్ అనే కాదండి, బ్లౌజెస్ అనే కాదు, ఇంటీరియర్‌వనే కాదు, కిచెన్‌వనే కాదు. ఇంకా ఒక్కటేంటంటే మీకు ఫలానాది కావాలి అని సెర్చ్ బటన్ దగ్గర గనక మీరు టైప్ చేస్తే లేదా వాయిస్ చెప్తే బోలెడన్ని అన్నీ కూడా మనకి అమెజాన్‌లో ఓపెన్ అవుతాయి. మనకి నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు. వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత మనం మనీ పే చేయొచ్చు. ఇన్‌కేస్ మనకి వస్తువు నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. అలానే ఎక్స్‌చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి అమెజాన్‌లో హ్యాపీగా ధైర్యంగా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చండి. నేను ఈరోజు చూపించిన ఈ శారీస్ లింకులన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అలానే కామెంట్ సెషన్‌లో కూడా పిన్ చేస్తున్నాను. మీకెవరికన్నా కావాలి అంటే తెప్పించుకోండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.